ఇక్కడ మేము 6 phones పెట్టాం మొత్తము. మీరు ఏ ఫోన్ అయితే తీస్తారో అందరికి తలా ఒక ఫోన్ అన్నమాట. ఇక్కడ మీరు ఏ ఫోన్ అయితే తీస్తారో వాళ్ళు బిల్ కడతారు అనమాట. జిల్లంటుంది నీళ్లు తేలుతున్నట్టు అనిపిస్తుందా ఏమన్నా? యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉన్నారా బన్నీ ఇద్దరా అంత కొట్టేసి చైన్లు లాక్కెళ్ళడం అట్లాంటివి అయితే చేస్తారు. అంత ముందర జరిగిందంట. నేను ఇనంగా చెప్తున్నాను. పై నుంచి ఇట్లా కంప్లీట్గా వెళ్ళిపోయి ఉంటే పై నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. అక్కడ అచ్చులు భలే పడుతున్నాయి కాళ్ళని. వావ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఏంది నా అవతారం అంతా కథగా ఉందనుకుంటున్నారా? ఎప్పుడు కథే కదా. ఈరోజు మంచి ఊపు మీద ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. స్విమ్మింగ్ పూల్ అంటే ఎప్పటి నుంచో నా తల తింటున్నారు. సమ్మర్ నుంచి అడుగుతున్నారు. షాప్ ఓపెన్ చేసి షాప్ లో పాపం బిజీగా ఉన్నారు. నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. చిన్ని లేకపోతే అసలుకి నాట్ ఈవెన్ వన్ డే. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 మంది అయితే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ కి అయితే వెళ్ళబోతున్నాము. అది కూడా స్విమ్మింగ్ పూల్ అంటే బ్లీచ్ వాటర్ వేసి బ్లీచింగ్ వేసి ఎప్పటి నుంచో దాంట్లో పెట్టి ట్రీట్ చేసిన వాటర్ కాదు. ప్రతి సెకండ్ కొత్తగా వస్తాయి అనమాట వాటర్. అక్కడ ఎవ్రీ సెకండ్ ఎప్పటికప్పుడు కొత్త వాటర్ వస్తానే ఉంటాయి. అంత ప్యూర్ వాటర్ లో అయితే ఇప్పుడు స్విమ్మింగ్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఏం చిన్ని రెడీయా? ఆర్ యు ఇంట్రెస్టెడ్? ఎంత దూరం అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ అనమాట. వాటర్ ఫాల్స్ వచ్చి స్విమ్మింగ్ పూల్ 130 కిలోమీటర్స్ వీళ్ళతో రైడ్. అది కూడా 2 కార్లు అయితే వెళ్ళబోతున్నాము. ప్రపంచం కనబడట్లా. మర్చిపోయి ఇద్దరు ఒకటే పిజ్జా హట్ డ్రెస్లు అయితే వేసారు. అందుకని సేమ్ నిన్న కూడా ఇద్దరు ఒకటే రకం టీ షర్ట్లు అయితే వేసుకున్నారు అనమాట. ఈ 2 ఒకటే రకం టీ షర్ట్లు వేసుకుని షాప్ లో కూర్చొని ఉంటే వచ్చిపోయిన వాళ్ళందరూ కొత్త హనీ నీకేం హనీ క్యూట్ గా కనిపిస్తున్నావు. ఇప్పుడు హనీ ఏంటంటే ఇంట్లో ఉంటది అనమాట. జలుబు చేసింది కాబట్టి స్విమ్మింగ్ పూల్ కి రావట్లేదు. ఏం హనీ ప్లీజ్ నానా, అది పెద్దోళ్ళు స్విమ్మింగ్ పూల్, లోతు ఎక్కువ ఉంటుంది. వదిలేమంటే లోపలికి వెళ్ళిపోతాయి, పైకి రావు. అనవసరం ఫోన్కి లోస్తా. వెల్కమ్ బ్యాక్. మనం అయితే వచ్చేసాం అనమాట. నేను చెప్పాను కదా మనం 9 మంది అయితే వెళ్ళబోతున్నాము. అందుకని చెప్పి మన దగ్గర కార్ అయితే లేదు. మళ్ళీ ప్రమోషన్ కాదు ఇది, ఓకేనా? నేను ప్రతిసారి నాకు కార్ కావాలంటే ఇక్కడికైతే వస్తాను అనమాట. నేరుగా ఇక్కడికి వచ్చేసి కళ్ళు మూసుకుని ఇన్ పిన్ సెట్టి పిన్ యూ గో అవుట్ అంటాను. ఇదే మా కారుల సామ్రాజ్యం. ఇక్కడికి వచ్చి మనకు కావాల్సిన కార్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంటాము. నేనే కాదు, మీరు కూడా ఇక్కడికి వచ్చి కార్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎట్లా తెలుసా? సీక్రెట్ చెప్పేద్దాం రేపు వీళ్ళకి కూడా. ఇది సెల్ఫ్ డ్రైవ్ కార్స్. సో మీరు కూడా వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డిఆర్ సెల్ఫ్ డ్రైవ్స్ మనోడి దగ్గర ఏంటంటే చాలా అంటే చాలా బేసిక్ ప్రైస్ తోటి ఇచ్చేస్తారు. కార్ అయితే మీరు తీసుకెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా. పెట్రోల్ మనమే పట్టించుకోవాలా, ఓకేనా? పెట్రోల్ కూడా పోసేయాలంటే మళ్ళీ దాన్ని. సో మీకు కానీ కార్ డ్రైవింగ్ వస్తే నాలాగా స్టైల్గా తోలడం, ఇంకా మా దాంట్లో డ్రైవర్లు ఈరోజు చాలా మంది ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే కార్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము. నన్ను అలా తిప్పొదులు, నేను ఒక కార్ సెలెక్ట్ చేస్తా. ఇన్ పిన్ సెట్టి పిన్ యూ గో అవుట్ టెలిఫోన్ నెంబర్ 1 2 3. 5 స్టార్ సేఫ్టీ కార్ అయితే వచ్చిందనమాట మనకి. ఇప్పుడు ఇలా తీసుకుంటాను అనమాట కార్. నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు మీరు కూడా సెలెక్ట్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి, లేదా మన డైరెక్ట్ మన డిఆర్ సెల్ఫ్ డ్రైవ్స్ని అయితే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? ఇది ప్రమోషన్ అయితే కాదనమాట. ఎందుకని చెప్తున్నానంటే ఇలాంటి ఆప్షన్ కూడా ఒకటి ఉందని చెప్పి మీకు చెప్పడానికి అయితే తెలియజేస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి. ఎందుకు వదులుకోవడం? కార్ కానీ ఇప్పుడు మేము వెళ్ళే దగ్గరికి 130 కిలోమీటర్స్ కార్ కానీ రెంట్కి తీసుకున్నాం అంటే బేసిక్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మినిమం 20 ఛార్జ్ చేస్తారు. రేపు కిలోమీటర్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే ఈ దగ్గరికి కానీ కార్ తీసుకున్నాం అనుకో 3000తో పోయేది 1500, 1000 రూపాయలు 1500కే పోద్ది 3000. సో ఇదే బెటర్ అనమాట. సో మీరు మ్యాక్స్ ఇదే ప్రిఫర్ చేయండి. ఫ్రెండ్ మనం అయితే వెళ్ళిపోదాం, లేట్ అయిపోతుంది. టాటా పంచ్ కీస్, బాయ్ ఫ్రెండ్స్. వచ్చేయండి మీరు కూడా వెళ్ళిపోదాం నేరుగా. ఇదిగోండి ఇప్పుడు మన కారులో ఉన్న వ్యక్తులు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మన పెద్దయ్య, మన అరుణ్ బ్రో. యాజ్ నాలాగే ఉంటాడు అనమాట. ఇద్దరం ఒకటేలాగా ఉంటామని అంటుంటారు. సునీల్ బ్రో. అండ్ మిడిల్లో ఎవరా? నచ్చిమి. అండ్ యువతలో మన చిన్ని అయితే ఉందన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అయిపోయి. అండ్ రెండో కార్ వచ్చేసి మన వెనక ఉంది. ఇందా చూసుకున్నాం కదా టాటా పుంచు. ట్రై ఏం దొంగ. అండ్ ఆ కారులో అయితే బన్నీ, రెహమాన్ అనుకున్న వాళ్ళకి 7 మెంబర్స్ అనమాట. 9 మెంబర్స్ అయితే రావట్లేదు. సో ఇద్దరు డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు మేము మొత్తం కలిపి 7 మెంబర్సే. ఇంకొక కార్ మా వెనకే ఉంది, వస్తా ఉంది. నైస్ హెయిర్ స్టైల్. ఏంది నాకు సారీ బ్రో. స్వీటెస్ట్ పర్సన్ మా అరుణ్ బ్రో.
చూడండి బొట్టు పెట్టుకున్నా మాయకుల్లా ఎట్టున్నాడు. వెళ్ళిపోతాం బ్రేక్ఫాస్ట్ దగ్గర అయితే కలుద్దాము. ఏంది టప్ టప్ టప్ని తీసేస్తున్నాడు వీడియో, మధ్యలో గ్యాప్ ల్యాగ్ మధ్యలో సోది అంతా ఎందుకని చెప్పి డైరెక్ట్ ఫాస్ట్గా అయితే తీస్తున్నాము. ఎక్కువ లేట్ చేయకుండా లెట్స్ గో ఫర్ బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9 o'clock బ్రేక్ఫాస్ట్ కాగాల. ఇప్పుడు ఆల్రెడీ 9 అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యి మేము బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి 10 అవుద్ది. 1 hour డ్రైవ్ ఉంది ఇక్కడి నుంచి ఆడదాకా. 1 hour తర్వాత అయితే స్టాప్ పెట్టుకుంటున్నాము. సో ఎక్కువ ల్యాగ్ చేయకుండా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు దాకా లైక్ కొట్టచ్చు కదా, వీడియో నిజంగా చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. అలాగే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసేయండి. కామెంట్ ఏం చేస్తారంటే S2A అని కామెంట్ చేయండి, ఓకేనా? స్క్రీన్ మీద /T అదే చేయండి. మనం అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కాగామన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చిన్న గేమ్ అయితే ఉంటుంది. అంటే నేను తిరుపతికి వెళ్ళే ప్రతిసారి ఇక్కడే ఆగుతాను అనమాట. నాకు చాలా ఇష్టం ఇక్కడ తినడం. ఇప్పుడైతే ఏం తినట్లేదు డైట్ కదా, సో కాఫీ అయితే తాగుదాం. మీరేం తింటారో తిందురు పదండి. అక్క చెల్లి అనుబంధం జన్మ జన్మల సంబంధం. పైకి ఇంత బాగున్నారు కానీ లోపల ఒకరంటే ఒకరు కొట్టుకొని చేస్తుంటారు గైస్. ఏంది రోత కలికాలం. వీళ్ళు ఇంకా రాలేదు మా వెనక కారోళ్ళు ఎడకి, అంటే మనం అంత ఫాస్ట్గా తోలేము అనమాట. అండ్ ఫైనల్లీ S2A అయితే బ్రో కమాన్ హ్యావ్ యువర్ ఆనియన్ ఉంటాం. నాకైతే బ్లాక్ కాఫీ అనమాట. చెప్పాం కదా మొన్న జిమ్కి వెళ్తున్నాం అని చెప్పి, ఫుల్ డైట్లో అయితే ఉన్నాము. పందిలాగా ఉన్నాము సన్నగా అవ్వడానికి. కాలింది వీడియో స్నేక్ ఈడు. మనం అయితే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం అనమాట. ఇప్పుడు గేమ్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? 6 mobiles అన్నమాట. మొత్తం 6 members 6 mobiles అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే లక్ష్మిని ఎక్స్క్లూడ్ చేస్తాం. లక్ష్మి చిన్నపిల్ల కాబట్టి చిన్నపిల్ల. ఇది సో నాది సన్నీ, సారీ నాది సన్నీ ఎవరు చెప్పండి. సన్నీ బ్రో, తిరుపతి సన్నీ బ్రో. నాది, సునీల్ది, రెహమాన్ది, బన్నీది, అన్నది, అరుణ్ది. మొత్తం 6 ఉన్నాయి. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు కదా, వెయిటర్ అన్నయ్య. అన్నయ్య వచ్చేసి ఏ ఫోన్ అయితే టచ్ చేస్తారో వాళ్ళు అయితే బిల్లు కడతారు. ఇప్పుడు లెట్స్ గో, ఎవరిది టచ్ చేస్తారో చూద్దాం. అన్నకు బిల్ చెప్పండి. నేనైతే గ్రేప్ జ్యూస్ కూడా తీసుకున్నాను అనమాట, ఎక్స్ట్రా తాగాలనిపించింది వితౌట్ షుగర్. ఈ లోపు గెస్ట్ చేయొచ్చు కదా ఏ ఫోన్. నాకు తెలిసి ఆరెంజ్ చెప్తా, ఆరెంజ్ ఫోన్ లో ఒక ఆరెంజ్ ఫోన్ పట్టుకుంటాడు. 2 ఆరెంజ్ ఫోన్ 17 Pro. ఖచ్చితంగా నా ఫోన్ చెప్తాడు. ఇది అట్రాక్టివ్ గా ఉంది, గర్ల్స్ స్పోర్ట్స్ లాగా. ఖచ్చితంగా ఇదే పట్టుకుంటాడు, ఖచ్చితంగా 100%. అర్థం కాని విషయం కూడా తెలుసా, చిన్ని ఫోన్ పట్టుకున్నా నేనే కట్టాలా, నా ఫోన్ పట్టుకున్నా నేనే కట్టాలా బిల్లు. సో ఇక్కడ ఏంటంటే ప్రాబిలిటీ నాకు చాలా తక్కువ. బిల్ ఎంత వచ్చిందంటే గైస్ జస్ట్ 1162 జస్ట్ 1162 వచ్చిందన్నమాట బిల్లు. ఇప్పుడు మీకు టాస్క్ అన్నమాట. ఇక్కడ మేము 6 phones పెట్టాం మొత్తము. మీరు ఏ ఫోన్ అయితే తీస్తారో అందరికి తలా ఒక ఫోన్ అన్నమాట. ఇక్కడ మీరు ఏ ఫోన్ అయితే తీస్తారో వాళ్ళు బిల్ కడతారు అనమాట. సైకిల్ జాకెట్ సరైన కొనండి. మీకు నచ్చిన ఫోన్ ని సెలెక్ట్ చేయండి బాబోయ్. నెక్స్ట్ టైం దీనికి బట్టలు పెడతానయ్యా. 1100 రూపాయలు. హ్యాపీ, లెట్స్ గో. లేడీస్ స్పోర్ట్స్ ఇది వాడకండి, అబ్బాయిలు ఎవరు. ఇప్పుడే మనం అయితే ఒక చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాం అనమాట. ఏంటంటే కంప్లీట్ గా చెకింగ్స్ అన్ని జరుగుతాయి. క్యాష్ 100. ఆ చెకింగ్ ఏం చేశారు తెలుసా, నా కార్లో వెనక 4 బ్యాగులు ఉంటాయి, పెద్ద పెద్ద బ్యాగులు. అంటే ఆల్కహాల్ అది అలవలేదు కదా, ముందర ఎట్టా ఆడ వాటర్ బాటిల్ ఉన్నాయని ఇంకా డబ్బులు సెటిల్ అయిపోతాయి. బ్యాగులు కూడా చెక్ చేయాల. బ్యాగులో బాటిల్ పట్టవా, సిగరెట్లు పట్టవా, చెకింగ్ కూడా చేయాలి. అసలు ఏది చెక్ చేయాలి, ఊరికే డిక్కీ దించాను. ఏంటంటే 100 రూపాయలు డబ్బులు కావాలా, వాటి దగ్గర వచ్చేసాయి అంతే. ఇప్పుడే మనం అయితే ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. వాటర్ ఫాల్స్ అంటే చాలా లోపలికి వెళ్ళాం, మనం అందరం వెళ్ళట్లేదు కాబట్టి ఏందే అబ్బా చీ మట్టి బన్నీ ట్రారా నువ్వు ఎట్టున్నది చూపిస్తారండి
చూడు ఇదంతా మట్టి ఎర్రమట్టి పళ్ళు తోముతారు తోమాయా ఒకసారి తోమాయా నోట్లో పెట్టుకోబాయా రాబాయా నోట్లో పెట్టుకోబాయా తీసి దావా తోమాయా సరిపోయారు ఇద్దరును యాప్ తిన్నాడు రా సునీల్ బాగున్నాడు నీట్గా ఉన్నాడు రేహు యాజ్ యూజువల్ పెట్టుకోవాలా తప్పించేసుకున్నాడు నైస్ గా అండ్ మనం అయితే ఎండ ట్యాన్ అవ్వకుండా టవల్ అయితే పెప్పర్ స్ప్రే తెచ్చుకుంటా ఉండండి సేఫ్టీ గైస్. నేను అసలు మెయిన్ ఏంటంటే ఇట్లాంటి రిమోట్ ఏరియాస్కి వచ్చినప్పుడు పెప్పర్ స్ప్రే అయితే క్యారీ చేస్తున్నా. లాస్ట్ టైం నన్ను బీచ్ లో సాగు కొట్టారు కదా, అప్పటి నుంచి నేను ఎక్కడ పోయినా పెప్పర్ స్ప్రే అయితే తీసుకొస్తున్నా. సో నేనేంటంటే నా కార్లోనే ఎప్పుడు పెప్పర్ స్ప్రే ఉంటుంది నాకు. ఇదిగోండి ఇక్కడ డోర్ ఉంది కదా, ఈ డోర్ లో పక్కనే పెట్టుంటా అనమాట. ఇది పెప్పర్ స్ప్రే చాలా సేఫ్. గన్ కంటే కత్తి కంటే ఖచ్చితంగా పెప్పర్ స్ప్రే క్యారీ చేయండి. అమ్మాయిలకే కదా ఈ మధ్య, అబ్బాయిలకి కూడా సేఫ్టీ లేదు. మౌంటైన్స్ దగ్గరికి ఎస్పెషల్గా వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని నుంచి ఫోటో షూట్ చేస్తా అని చెప్పి వెనక నుంచి నెట్టేసినప్పుడు పెప్పర్ స్ప్రే కొట్టేయండి. ఇది కొడితే అప్ టు 12 feet వరకు టచ్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి అంటే స్ట్రీట్ డాగ్స్ కానీ ఏవైనా సరే పెప్పర్ స్ప్రే కొడితే దగ్గరికి రావన్నమాట. సో క్యారీ పెప్పర్ స్ప్రే వేరెవర్ యూ గో. గాయ్స్ మనమైతే ఇప్పుడే ఉప్పలమడుగులోకి అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇదిగోండి ఇక్కడ కమ్యూనిటీ బేస్ ఎకో టూరిజం ఉప్పలమడుగు ఫెసిలిటీ. అండ్ ఇదిగో ఇదే మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన కోసం స్పెషల్గా, అంటే ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలిసి ఇక్కడ పెట్టేశారు బోర్డులు. ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు కరెక్ట్గా ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంటుంది, మన ఎదురుగా బ్రిడ్జ్ దాటడం మీకు చూపిస్తాం, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ చెక్ డ్యామ్, ఇక్కడైతే మనం మునగబోతున్నాము. అంటే ఫస్ట్ మునగము, ఫస్ట్ ఫుడ్ తినేసి డ్యామ్ దగ్గరలో ఇలా మనం పైకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ ఒక వాటర్ ప్యాసేజ్ ఉంటుంది. ప్యాసేజ్ దాటి పైకి వెళ్తే ఇంకొక వాటర్ ప్యాసేజ్ వస్తుంది. దాటిన తర్వాత ఇక్కడ శివాలయం అయితే ఉంటుంది అనమాట, సిద్ధేశ్వర్ టెంపుల్. ఆ నిచ్చెన ఉండదు అక్కడ, మనం వాటర్ లోనే దాటాలా. ఈ సిద్ధేశ్వర్ టెంపుల్ దగ్గరికి అయితే మన వాళ్ళు నాన్ వెజ్ తినేస్తున్నారు, ఐ మీన్ ఎగ్ దోస్ తిన్నారు. సో వాళ్ళు వెళ్ళకూడదు కాబట్టి, ఎగ్ తిన్నారు కాబట్టి ఇప్పుడు శివాలయం లోపలికైతే వెళ్ళాము. శివాలయం బయట నుంచి పెద్ద తెలకు చూపిస్తాం. ఏదో సీతాలం దగ్గరికి మనం వెళ్ళలేము, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, మీరు ఎక్కలే అన్నారు కదా. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం రిటర్న్ వచ్చేస్తాం ఇక్కడికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ మునిగి ఆ తర్వాత రిటర్న్ కార్ దగ్గరికి అయితే వస్తాం. సో లెట్స్ గో. ఇప్పుడైతే వెళ్ళిపోతాం. చిన్ని ఏంది ఏడుందా చిన్ని, ఏం చేయాల్సింది ఏమైనా కావాలా? అదా తీసుకో. ఏనా చిన్ని రే కొట్టి దగ్గరికి రండి గైస్ చూపిద్దాం. ఆ కంపు వస్తున్నట్టుండే దూరంగా. చేపలు అయితే ఉన్నాయి కానీ నా కాళ్ళని అయితే టచ్ చేయట్లేదు, బహుశా కంపు వాళ్ళు అనుకుంటా. అందరూ అయితే అక్కడ బ్రిడ్జ్ ఉందన్నమాట, చూడండి అటు సైడ్ బ్రిడ్జ్ మీద అయితే చూస్ చేసుకున్నారు. ఐ డోంట్ వాంట్ దట్ పీస్, ఐ వాంట్ ప్రాబ్లమ్స్. గైస్ నేనైతే షార్ట్ వేసుకొచ్చినాను, స్విమ్మింగ్ షార్ట్ ముందరగానే. స్విమ్మింగ్ షార్ట్ అంటే టైట్ గానే ఉంటుంది బ్రో. లెట్స్ గో. ఏంది బుడబుడ అంటుంది లోపల. టవల్ పట్టుకోండి ప్లీజ్, ఇది చాలా రిస్క్ తో కూడిన విషయం. నేను చాలా జాగ్రత్తగా. నో బ్రో. అబ్బా అయ్యా జిల్లు అంటున్నాయి నీళ్ళు. సాయి గ్రిల్స్ బేర్ గ్రిల్స్ గా సాయి గ్రిల్స్ గాయ్స్. అమ్మా జిల్లు అంటుంది నీళ్ళు. అమ్మా ఓ అమ్మా తేలుతున్నట్టు అనిపిస్తుందా ఏమన్నా? అమ్మా అన్నా ఏమన్నా తేలుతున్నట్టు అనిపిస్తుంది దగ్గర లోతు ఎక్కువైపోతుంది వెళ్ళే కొద్ది. లోతు ఎక్కువ అవుతుంది నీకు పైనుంచి కనిపించు. Oh my God, it's too heavy raining here. I quit the program and I'm back onto the bridge again. ఓకే థ్యాంక్ యూ. ఎనీవే హ్యాపీ రీప్రాసెస్ డే పాండి. ఇక్కడ ఎంత బాగుంది అసలుకి, సుఖంగా ఉంది అసలుకి బ్రిడ్జ్. గైస్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కంటే పీసే ఇంపార్టెంట్. సో ఎవ్రీవన్ చూస్ టు గో ఫర్ ద పీస్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వీ హ్యావ్ టు క్లైంబ్ ద బ్రిడ్జెస్, ట్రీస్. ఏంటి చల్లగా ఉంది, చలి పడుతుంది, కింద వణకుతున్నాయి. గైస్ ఒక పెద్ద స్టంట్ తర్వాత మనమైతే అడవి మధ్యలో నుంచి మార్గం అయితే ఉంది. అది చూడండి బాయా డ్యాన్స్ చేస్తున్నాడు. బాయా బన్నీ ఏం పాట బన్నీ? అప్పుడు నీ ఒంటి మీద అంతా బటర్ఫ్లైస్ ఉంటాయి ఇప్పుడు. చూడండి ఇదిగో మన పక్కన ఏంటంటే ఇక్కడ వాటర్ పారుతూ ఉంటాయి అనమాట. ఇదిగో మడుగు, ఇక్కడ వాటర్ పారుతూ మనం వాటర్ పక్కన ఇదిగో ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటాం. మళ్ళీ మనకి ఇటు నుంచి వెళ్తే వాటర్ లోపల నుంచి వెళ్ళొచ్చు అనమాట. మనం తొందరగా వెళ్ళాలి కాబట్టి ఇటు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. పదండి. అబ్బా మొత్తం సీతాకోక చిలుకలు, అసలు ఎంత బాగుంది తెలుసా ఇక్కడ కంప్లీట్ గా. చూడండి చుట్టూ సీతాకోక చిలుకలు. అంటే మీకు ఇక్కడ వీడియో అయితే కనిపించదు. ఇదిగో నాయన కూడా ఒక సీతాకోక చిలుక వస్తుంది డ్రెస్ వేసుకుని. అదిగో సీతాకోక చిలుక మాట్లాడుతుంది. సీతాకోక చిలుక చెట్టు అన్ని మోపిస్తుంది. ఇది ఎందుకో మీకు తర్వాత అర్థం అవుద్దు. పదండి. ఇది 2 పర్పస్లకి తీసుకొచ్చా. చిన్ని వాళ్ళకి స్విమ్మింగ్ రాదు కాబట్టి చిన్ని వాళ్ళకి హాయ్. ఇదిగో సీతాకోక చిలుక కలద్దాలు పెట్టుకుని వచ్చింది. రేహు ఏదో అంటున్నాడు. ఏంది రేహు? నీళ్ళలో దిగి చల్లగా తగిలేసరికి బర్రెలకి సీతాకోక చిలుకలకి తేడా తెలియట్లే నీకు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉన్నారా బన్నీ ఇద్దరా? బన్నీ వెళ్ళిపోతున్నావా?
గుంటనక్క. ఇదిగోండి గైస్, మన మార్గదర్శిని అయితే ఫాలో అవుతున్నాం. మనల్ని ఫాలో అవ్వండి అని అడిగింది అనమాట. ఇక్కడ ఏంటంటే సూపర్ సేఫ్, లేడీస్ అందరూ వస్తారు. సో అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తారు, ముసలోళ్ళు కూడా వస్తారంట. బన్నీ చెప్తున్నాడు. ఇదిగోండి ఇప్పుడు ట్రెక్ చేయాలి మనం ఒక 2 hours, 2 kilometers. వాటర్ ఏమైనా కావాలా? తాగదాం, పైకి వెళ్ళక తాగదాం. కానీ వాటర్ కొనుక్కుంటే బాటిల్ ఫ్రీ. అప్ టు నౌ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో? స్ట్రైట్ మాటల్లో వర్ణించలేని ఎక్స్పీరియన్స్. బాగుందా? బాగుంది బ్రో, చాలా బాగుంది. వర్త్ అనిపిస్తుందా? మొబైల్స్లో సిగ్నల్స్ రావు, వాటర్ దొరకవు. మీరు బాటిల్లో వాటర్స్ తెచ్చుకోండి. మమ్మల్ని ఫాలో అవ్వమన్నా ఎలికలు పడుతుందాడా? ఈ కొంచెం నడిచింది, ఎంత నడవాలా? 6 kilometers దాకా నడవాలా పైకి వెళ్ళాలంటే. పదండి. ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎంత దూరం నడిచామన్నది కదా మ్యాటరు. ఎంత దూరం వెళ్తావు అంత దూరం తిరిగి రావాలి. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. బన్నీ తాగు బాయ్, బొట్టు బాగుంది బాయా. పందివీరుడు సునీల్కి జై. అరుణ్ అరుణ్ పందివీరుడు సునీల్కి జై. అందరు షో చేస్తున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా. ఓన్లీ కెమెరా పట్టుకొని వస్తున్నా. పాపం రెహమాన్ చూడండి, పెద్ద డబ్బా ఎత్తుకున్నట్లు బిర్యానీలు వేసుకొని వస్తున్నాడు. ఈడు గుంట నాకు చూడండి, తాగతాను తింటాను. ఇందాకంతా లేచి తిన్నాడు, ఇప్పుడు అంతా పెప్సీ తాగుతున్నాడు. అరే ఈరా అదే వాడేదో తీసుకొస్తున్నాడని చెప్పి వాడి చేతికి పెప్సీ ఇస్తే తాగుతాను అడుగు. బాయా నువ్వు వాళ్ళకి వెయిట్ తగ్గించా బాయా తాగి. You are really a God-gifted child. ఇదిగోండి ఇక్కడ ఈ టెంట్ కింద కూర్చొని మౌంటైన్ వ్యూస్ చూడండి. ఇక్కడ అంతా మౌంటైన్స్ ఎట్లా ఉన్నాయి కంప్లీట్గా. అది వాళ్ళు వస్తూ ఉన్నారు ఇంకా అక్కడ. అప్పా తిరిపింది వ్యూ అయితే. ఇక్కడ కూర్చొని తినేద్దాం పదండి. ఇప్పుడే మనం అయితే వెయిటింగ్ అనమాట. ఇప్పుడు తినేది ఏం చూస్తారులే, అందరూ అయితే మంచిగా సిట్టింగ్ చేస్తారు. అందరు తినేసిన తర్వాత అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుదాము. అంటే నేను చెప్పాను కదా న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అని. నేనైతే డైర్ తోటి డైర్ ఆరిపోయింది కూడా ఆరిపోయింది, కొంచెం దూరంకే ఆరిపోయింది అప్పుడే. స్విమ్మింగ్ డ్రైర్ కదా. నేను తినేసి ఆ తర్వాత అయితే కలుస్తాము. మీకు నచ్చింది ఆ వ్యూ ఇక్కడ? మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. నేను దీని లొకేషన్ మ్యాక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే దీని గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు మంచి వీకెండ్ టైంలో రాకుండా వీక్ డేస్లో వస్తే ఎక్కువ క్రౌడ్ ఉండరు కాబట్టి కొంచెం అంత సేఫ్ కాదు. వీకెండ్స్ చూడండి ఎక్కువ మంది జనాలు ఉంటారు. జనాలు ఎంత ఉన్నా కూడా ఇక్కడేమి ఎక్కువ అనిపించారు. మీకు ప్రతి దగ్గర పూల్స్ అయితే ఉంటాయి, కంప్లీట్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు. మ్యాక్స్ ఐ ప్రిఫర్. నేను ఏంటంటే మంచిగా పెప్పర్ స్ప్రేలు, ఎక్కువ మంది అబ్బాయిలు ఉన్నాం కాబట్టి సేఫ్గా వచ్చాము. లేడీస్తో వస్తే మాత్రం మ్యాక్స్ వీకెండ్స్లోనే రండి, అంత సేఫ్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది లైక్ ఇటు సైడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా మంది అదే పనిగా వస్తారనమాట. కొట్టేసి చైన్లు లాక్కెళ్ళడం అట్లాంటివి అయితే చేస్తారు. అంతకుముందర జరిగిందంట, నేను ఇనంగా చెప్తున్నాను. సో వీళ్ళకి ఇందాకందంగా చెప్తే భయపడతారని చెప్పి చెప్పలేదు. సో మీరందరూ అయితే మ్యాక్స్ వీకెండ్స్ రావడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మీకు ముందరకి వెళ్ళంగా చూస్తాం. నేను ఇంకా అప్పటికి కంప్లీట్గా వెళ్ళట్లేదు. నేను అంతకు ముందర వెళ్ళిన వీడియోస్ అయితే ఇవి అనమాట. ఇవి చెక్అవుట్ చేయండి. ఇవి కానీ చూస్తే మీకు అర్థమైపోతుంది అది కంప్లీట్గా ఎట్లా ఉంటుందని. నేను ఎండ్ పాయింట్కి అయితే వెళ్ళాను రెహమాన్ తోటి ఒకసారి. రెహమాన్ పైకి ఎక్కి మరీ వాటర్ తీసుకున్నాను అనమాట. ఆ వీడియో కూడా ఉంది, అవి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇదైతే మ్యాక్స్ మీరు ఫ్యామిలీస్తో చిన్నపిల్లలతో వస్తే నేను వెళ్ళేంత వరకు అయితే సూపర్ సేఫ్. అక్కడ వరకు అయితే వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే ఫాస్ట్గా తినేసి పైకి అయితే వెళ్ళిపోతాం. సో లెట్స్ గో. ఇప్పుడే మనం అయితే తినేసి బయలుదేరామన్నమాట. ఒక్కొక్కసారి మీ చేతులు చూపించండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఇదిగో చూడు, ఇది చూడు, నా చేయి చూడండి, తినేసి అట్టే ఉంది. నీ చెయ్యి వాటర్ వేస్ట్ చేయలేదన్నమాట ఎవరమే. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ పక్కన వాటర్ పారుతూ ఉంటాయి, వేస్ట్ వాటర్. వాటిలో అయితే చేయి కడుక్కున్నాం. ఇది చెయ్యదా? నా రక్తం కూడా ఎర్రగానే ఉందరా. హే వాటర్ సౌండ్ వస్తుంది, విన్నారా? ఇదిగోండి బన్నీ మళ్ళీ వచ్చాడు గైస్. సరే ఈ పూల్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొచ్చేద్దాం పదండి అందరం. ఇక్కడ వాటర్ పారుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఆ వాటర్లోకి వెళ్ళి మేమైతే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేస్తాం. అక్కడ టేక్ పూల్ ఉంది, ఇక్కడ టబ్ పూల్ ఉంది. టేక్ పూల్లోకి వెళ్దాం, బాగుంటుంది గైస్. ఇక్కడ టబ్ పూల్ అనమాట. దీనికని ఇంకొక సైడ్ పూల్ ఉంటుంది. అక్కడ ముందర వచ్చేసి టేక్ పూల్ అనమాట. టేక్ పూల్ ఏంటంటే చుట్టూ చెక్కలు లెక్క ఉంటాయి కంప్లీట్ గా. అంటే ఇవి చెక్కలు కాదు, సిమెంట్ తో కట్టి చెక్కలు షేప్ ఇచ్చుంటారు వాటి. పదండి మనం అయితే ఇప్పుడు టేక్ పూల్లోకి వెళ్ళిపోదాం నేరుగా. ఇట్లా ఏంటంటే ఎవ్రీ ఒక 50-100 meters కి ఒక పూల్ ఉంటుంది. దాని మీద ఒక్కొక్క ఎనిమల్ బొమ్మ వేసి ఉంటారు. అట్టని దాని అర్థం ఆడ ఎనిమల్స్ ఉంటాయని కాదు. ఎనిమల్స్ ఉన్నాయి, మొత్తం కోతులు ఉన్నాయి. అర్జుడు ఎన్ని ఉన్నాయో ఓయమ్మ ఏడొద్దుగా వెళ్ళిపోదాం పదండి. ఈ పూల్లోకి వద్దు, వాటర్ దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ, చాలా డేంజర్ గా ఉన్నాయి కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇంకొక 5-6 minutes కష్టపడి నడిచాక ఇక్కడైతే మనకి ఫస్ట్ డ్యామ్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ చెక్ డ్యామ్. ఇక్కడైతే వాటర్స్ అన్ని పారుతూ ఉంటాయి. వాటర్ కాదు అది. అది కూడా అక్కడ మునగుతున్నారు కూడా. పెద్ద లోతు ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. నేను ఇన్నిసార్లు వచ్చాను, ఇప్పుడు దాకా అయితే ఒక్కసారి కూడా మునగలేదు. ఇప్పుడైతే ఇక్కడ మునగదామని ఫిక్స్ అయిపోయాను. అచ్చుడు కోతులు కూడా ఆడే ఉన్నాయి అన్ని. గైస్ చూడండి, ఇదిగోండి పూల్ అయితే కంప్లీట్ ప్యూర్ వాటర్ ఎప్పుడు పారుతూ ఉంటాయి ఇక్కడ. హెవీ అదిరిపోయింది కదా. చెట్ల మధ్యలో చెట్ల కింద కదా చల్లగా ఉంటుంది. హాయ్, వీడియో ఓకే కదా?
గైస్ 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 తొందరగా వెళ్ళి తీయాలనిపిస్తుంది చెట్ల కింద చూడండి. ఇదిగో వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉంటాయంటే ఇక్కడ కంప్లీట్ కింద రాళ్ళు కనిపిస్తుంటాయి. చూడండి వాటర్ చూడండి, చూడండి వాటర్ చూడండి ఎంత ప్యూర్గా కింద రాళ్ళు కనిపిస్తున్నాయి నీట్గా. అల్లే ఉంది వ్యూ అయితే. ఇది చూడండి పైనుంచి ఇట్లా కంప్లీట్గా వెళ్ళిపోయి ఉంటే పై నుంచి వాటర్ వస్తూ ఉంటాయి అక్కడ చెట్ల మధ్యలో నుంచి ప్యూర్ ఉబ్బల మడుగు వాటర్ ఇవి. అయితే వాటర్లోకి ఎంజాయ్ చేసేద్దామా. కంప్లీట్గా థ్యాంక్ యూ గాయ్స్. చేపలు ఇప్పుడే ఇదిగో మనం అయితే వాటర్లో దిగాము కంప్లీట్గా. చేపలు వచ్చి నా కాళ్ళని పట్ట 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 కొడుతున్నాయి. ఇదిగోండి లక్ష్మి వాళ్ళు అయితే దిగుతున్నారు కదా, చేపలు కొడుతున్నాయి రే కాళ్ళని. గాయ్స్ మీకు కింద దింపి చూపిస్తా చూడండి. చేపలు అవి కొడుతున్నాయి నా అసలు భలే కొడుతున్నాయి కాళ్ళని. వావ్ భలే కొడుతున్నాయి కాళ్ళని చేపలే. బందే బలిసి కొట్టుకుంటున్నాడు గైస్. మన ప్రమోషన్ డబ్బులు వచ్చినప్పుడు నుంచి ఇట్టే బిహేవ్ చేస్తున్నాడు. లక్షలు సంపాదిస్తున్నాడు ప్రమోషన్ గిట్ట చేస్తున్నాడు అన్ని. అదండి గైస్ ఇప్పుడైతే మనం మెల్లిగా ఇది కూడా నేను గాగుల్స్ కూడా తెచ్చుకున్నాను. అండర్ వాటర్ లో చూడడానికి భలే ఉంటుంది ఇక్కడ వ్యూస్, ఎందుకంటే లోపల చేపలు ఉంటాయి. అండర్ వాటర్ లో గేమ్ ఆడబోతున్నాము. ఏంటంటే మేము మొత్తం అండర్ వాటర్ లో ఎవరు ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు విన్నరు. లక్ష్మి వచ్చి జడ్జి అనమాట. లక్ష్మికి భయం వస్తుంది కాబట్టి ఫోమ్ స్టిక్ అయితే ఇచ్చేస్తాం, లక్ష్మి తేలుతూ ఉంటుంది. మేమందరం అయితే వాటర్ లోకి వెళ్తాము. నేను నాతో పాటు కెమెరా లోపలికి తీసుకెళ్తాను. లక్ష్మి పట్టుకుంటుంది, లక్ష్మి అయితే పట్టుకుంటుంది కెమెరా. లక్ష్మి దూరంగా ఉంటుంది, పట్టు వెనక్కి ఇల్లు. అండ్ ఇప్పుడు మనందరం అయితే నేను 3, 2, 1 కౌంట్ చేస్తాను, అందరూ ఒకటేసారి లోపలికి వెళ్ళాలి. ఓకేనా? 3, 2, 1 గో. లేదు లేదు కల్లించో నేను చూస్తున్నాను. ఎవరు లేచారు లేచి కదా ఫస్ట్ సరే వెళ్ళేటప్పుడు ఫుడ్ బిల్లు సునీల్ కడుతున్నాడు. పెట్రోల్ అది పట్టించే. ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. వీడియో ఇంత దూరం చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియోగా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వచ్చి ఒకసారి ఎంజాయ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ అని కొట్టి గూగుల్ మ్యాప్స్ లో చూపించేస్తుంది. అలాగే మన ఛానల్ 3 మిలియన్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. కొట్టండి 3 మిలియన్ కి సరైన వీడియో వస్తాయి. ఉంటా బాయ్.